Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Today, tahajjud namaz గురించి చిన్న వివరణ. తహజుద్ నమాజ్ అనేది రాత్రి నిద్రపోయిన తర్వాత లేచి అల్లాహ్కు చేసే అత్యంత శ్రేష్టమైన నఫీల్ నమాజ్, స్వచ్ఛంద ఇబాదత్. ఖురాన్ ఆధారంగా రాత్రి సమయంలో నిద్ర విడిచి తహజుద్ నమాజ్ చేయి, ఇది నీకు అదనపు ఇబాదత్. సూరా అల్ ఇస్రా 79వ ఆయత్. అయితే తహజుద్ సమయం ఇషా నమాజ్ తర్వాత ఫజర్కు ముందు వరకు కూడా ఉంటుంది. కాకపోతే దీనికి ఉత్తమమైన సమయం ఏమిటి అంటే రాత్రి చివరి 3వ భాగం. తహజుద్ నమాజ్ కనీసం 2 రకాతులు చేయొచ్చు, 8 చేయొచ్చు, గరిష్టంగా ఎంతైనా చేయొచ్చు. హదీస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా 11 రకాతులు చేసేవారు. 8 తహజుద్ తర్వాత 3 వితర్ చదివేవారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం. అయితే ఎలా చదవాలి? సాధారణంగా నఫిల్ నమాజ్ లాగానే ప్రతి 2 రకాతులకు సలాం చెప్పాలి. ఖురాన్ పఠనం నెమ్మదిగా, ఆలోచనతో, ఎక్కువగా రుకు సజ్దాలలో మనకు వచ్చిన దువాలు చదువుకోవాలి. అయితే తహజుద్ దువాల ప్రాముఖ్యత. హదీస్ ఉంది, రాత్రి చివరి భాగంలో అల్లాహ్ సమీప ఆకాశానికి దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు, ఎవడు నన్ను అడుగుతాడు నేను అతనికి ఇస్తాను, ఎవరు నన్ను క్షమాపణ కోరుతారో నేను అతనికి క్షమిస్తాను. సహీ బుఖారీ, ముస్లిం హదీస్. అయితే తహజుద్ ప్రయోజనాలు చూడండి. పాపాల క్షమాపణ, దువాలు త్వరగా స్వీకరించబడతాయి, హృదయానికి ప్రశాంతత లభిస్తుంది, రిజ్కుల బరకత్ ఉంటుంది, అల్లాహ్కు అత్యంత సమీపంగా ఉంటారు, కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని గురించి సలఫ్ మాటలు విందాం. హసన్ అల్ బస్రీ రెహమహుల్లా అన్నారు, తహజుద్ చేసే వారి ముఖాల్లో ఒక వెలుగు ఉంటుంది, ఎందుకంటే వారు తమ ప్రభువుతో ఒంటరిగా మాట్లాడారు. నా నుండి చిన్న సలహా, ప్రతిరోజు కాకపోయినా వారానికి 2-3 రోజులైనా సరే ప్రారంభించండి. అది 2 రకాతుల నమాజ్ అయినా సరే మీకు అల్లాహ్కు దగ్గర చేస్తుంది. యా అల్లాహ్, మాకు తహజుద్ చేయగల తౌఫీక్ ఇవ్వు, మా దువాలను స్వీకరించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.